సిక్స్త్లో వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత 7th క్లాస్ లోపల వాళ్ళకు ప్రతి విషయంలో కూడా దాన్ని ఉద్దేశించే చెప్తుంటాం. అంటే ఎన్ఎంఎస్ అనేటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు చదవాలి. అంటే ఇక్కడ ఈ స్కాలర్షిప్ అనేది ఒక అమౌంట్కు సంబంధించిన విషయం కాదు. చాలామంది కూడా ఈ యొక్క స్కాలర్షిప్ ఎగ్జామ్ రాస్తే 8th మనం ఇందులోపల సెలెక్ట్ అయితే 9th నుంచి లెక్క పెడితే 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేటువంటి ఈ 4 సంవత్సరాలు ఏదైతుందో ఈ 4 సంవత్సరాలు మనకు 48,000 రూపాయలు వస్తాయి రావడం. చాలామంది కూడా ఈ అమౌంట్నే చూస్తూ ఉంటారు బయట నుండి చూస్తే. కాకపోతే మనం చూస్తున్నాం మేడం, ఈ మధ్యకాలం లోపల డ్యూ టు కరోనా పాండమిక్, ఈ కరోనా విపత్తు వచ్చిన తర్వాత పిల్లల యొక్క యాటిట్యూడ్ చాలా మారిపోయింది. సెల్ ఫోన్లతో భాగస్వామ్యం ఎక్కువైపోయింది. దాంతోపాటు టీవీలకు ఎక్కువగా అడిక్ట్ అయిపోయారు. సో ఇటువంటి టైంలో మేము తీసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే ఎస్పెషల్లీగా వీళ్లకు ఎక్కువగా దీనిపైన రుచించడం. అంటే ఎడ్యుకేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది, దీన్ని అంటే వాస్తవానికి చదివితే అందులోపల ఉన్నటువంటి మజా ఏ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా చేస్తూ 7th క్లాస్ లోపలనే వాళ్ళు దాదాపు మౌలు చేస్తాం చేయడం. 7th లోపల మౌలు చేసిన తర్వాత 8th లోపల పూర్తి స్థాయిలో మా గ్రిప్లోకి వచ్చేస్తారు. సో 8th లోపల వాళ్ళ లోపల కొంత మోటివేషన్ చేసిన తర్వాత, అంటే వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి ఆ కష్టం గురించి కానీ, తర్వాత ఈ పిల్లల యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ వాటి గురించి చెప్తూ మోటివేషన్ చేస్తూ, సో వాళ్ళని 8th లోపల ఒక అంటే ఎన్ఎంఎస్ రాసే విధంగా వాళ్ళను అంటే మానసికంగా సన్నద్ధం చేయడం. సో చేసిన తర్వాత ఇక ఆటోమేటికల్లీ వాళ్ళని ఒక సెక్షన్గా చేసి, సో వాళ్ళకు మెంటల్ ఎబిలిటీ, తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్ ఉంటాయి, అది మ్యాథమెటిక్స్, తర్వాత సైన్స్, తర్వాత సోషల్ స్టడీస్. సో అంటే విషయాల వారీగా మేమందరం కూడా సమానంగా పంచుకొని సో వాళ్ళకు టీచ్ చేయడం అనేది